హలో ఫ్రెండ్స్, ఈరోజైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చీరాలకైతే వచ్చేసినాం మనమైతే. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనమైతే చీరాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ వీక్ మనం కీసర వెళ్ళినప్పుడు అనుకున్నాను అక్కడికి వెళ్ళాలని. సో ఇప్పుడైతే కుదిరింది అక్కడికి. పొద్దున డ్యూటీ పూర్తి చేసుకొని మధ్యాహ్నం 3 o'clockకి అట్లా బయలుదేరాను. ఐ థింక్ 4కి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందంట తెలుసుకున్నాను గూగుల్ సర్చ్ ద్వారా. సో నాగారం నుంచి అట్లా ఈ రోడ్ అంతా మీరు అప్పుడు కీసర వెళ్ళినప్పుడు చూస్తుండొచ్చు. ఇదంతా ఇదే రోడ్, సేమ్ కీసరకి ఇదే రూట్ అండ్ చీరాలకి కూడా సేమ్ రూట్ అనమాట. సో మధ్య ఒక దగ్గర డివైడ్ అయిపోతుంది, కీసరకి సపరేట్, చీరాలకి సపరేట్. ఇదంతా సో బండ్ల కూడా దాటిన తర్వాత మనం ఆ కమాండ్ నుంచి వెళ్ళిపోతే స్ట్రేట్ చీరాలకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ అయితే కంప్లీట్గా ప్రైవేట్ టెంపుల్ అండి. ఇది ఎండోమెంట్ కాదు, ఏది కాదు, కంప్లీట్గా ప్రైవేట్ టెంపుల్ అది. సో కమాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ప్రజెంట్. ఇక్కడ వరకు మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు మొత్తం కీసర టూర్లో. సో రైట్ సైడ్ కీసర, లెఫ్ట్కి చీరాల. మనం కమాన్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతాం. ఆ కమాన్ ఉంది కదా, కమాన్ ఆ టెంపుల్కి సంబంధించింది అనమాట. రోడ్డు మొత్తం ఫుల్ కవర్ అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి చీరాల విలేజ్ దాటిన తర్వాత మనకి టెంపుల్ అయితే ఉంటుంది. విలేజ్లో ఉంటుంది, విలేజ్ దాటిన తర్వాత ఉంటుంది. చీరాల విలేజ్ దాటేసుకొని మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ రోడ్కి విలేజ్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇక్కడ మళ్ళీ ఒక కమాన్ ఉంటుంది. కమాన్ దాటుకొని మనం వెళ్ళిపోతాం ముందుకి. ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది. రైట్ సైడ్ చెరువు ఉంటుంది మంచిగా. టెంపుల్ ఆపోజిట్లో చెరువు ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెరువు కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో చూడండి, రైట్ సైడ్ చెరువు, లెఫ్ట్ సైడ్ పచ్చడి పొలాలు. చాలా మంచిగా అనిపించింది లొకేషన్ అయితే కూడా. చెరువు కట్ట మీద నుంచి రోడ్డు మనం వెళ్ళొచ్చు. సో చింటుగాళ్ళు ఎక్కడైనా ఉండిపోతారు, వాళ్ళు లోకల్, మనమే నాన్ లోకల్. సో నెక్స్ట్ వచ్చేసి పటాన్ చెరువు దగ్గర ఇంకొక టెంపుల్ ఉందంట, లైక్ 1000 years ఓల్డ్ టెంపుల్. అది రీసెంట్గా తెలుసుకున్నాను దాని గురించి. సో నెక్స్ట్ ట్రిప్ మేబీ అక్కడికే ఉండొచ్చు. ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. సో బండి పార్క్ చేస్తున్నాం ఇక్కడైతే. ఓకే, మళ్ళీ కలుద్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చీరాలకైతే వచ్చేసినాం మనమైతే. సో ప్రజెంట్ టెంపుల్ క్లోజ్ ఉంది. టైం అరౌండ్ 3:30 అవుతుంది. సో టెంపుల్ క్లోజ్ అంటే ఇప్పుడు 4కి అయితే ఓపెన్ అవుతుంది, రీఓపెన్. సో ఇప్పుడైతే ఈ సమయంలో మనమైతే ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూద్దాం ఒకసారి. పదండి నాతో. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి స్టార్టింగే గోపురం పెద్దగా ఉంటుంది. సో చుట్టూ బాగుంది టెంపుల్ సైడ్ అంతా. సో స్వామివారి పుష్కరిణి గోపురంకి పక్కకు ఉంటుంది. సో ఇక్కడ సో వాటర్ అయితే తక్కువ ఉన్నాయి ప్రజెంట్. సో అందులో మనం చూస్తే తాబేలు అయితే చాలా ఉన్నాయి. నేను లెక్క పెట్టాను, 15 వరకు ఉన్నాయి అనుకుంటా. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ, అవి కనిపించట్లేదు. అక్కడ బ్యాక్ సైడ్లో ఉండే నేను చూసినప్పుడు. సో పుష్కరి నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. అది సాటర్డే రోజు, ఆ రోజు అయితే పెడతారంట అన్నదానం ఇట్లా. సో ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ పక్కకి బంతిపూల తోట కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ పక్కకి లెఫ్ట్లో అయితే ఇక్కడ బంతిపూల చెట్లు అయితే ఉన్నాయి, తోట పెట్టారు. మేబీ టెంపుల్ వాళ్ళదని నాకైతే క్లారిటీ లేదు. మేబీ టెంపుల్ వాళ్ళది అయి ఉండొచ్చు, ఎందుకంటే ల్యాండ్ అంతా అదే కదా. సో పక్కకి మామిడి తోట కూడా ఉంది, మధ్య కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. సో చాలా మంచిగా ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయన్నది. సో టెంపుల్ అయితే ఓపెన్ అయింది. సో దర్శనంకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ వరకే మొబైల్ అయితే తీసుకెళ్ళి ఇచ్చారు, లోపల వీడియో తీసుకొని ఇవ్వలేదు అసలుకే. సో దర్శనం అయితే అయిపోయింది, లోపల మంచిగా ఉంది టెంపుల్ అంతా కూడా. సో కానీ అసలు వీడియో అయితే తీయనివ్వలేదు. ఒకవేళ వీడియో తీస్తే ఫోన్ తీసుకొని ఈ ఉండిలో పడేస్తా అన్నారు. సో అవన్నీ మనకి ఎందుకు అనేసి తీయలేదు అసలుకి కూడా. సో బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంతమందికి బ్లాగర్స్ వీడియో చూసాను నేను. వాళ్ళు
మంచిగా వెళ్ళిపోయి తీసుకున్నారు. సో అంటే మెయిన్ టైంలో కాకుండా సరౌండింగ్లో ఉన్న ప్లేస్ అనేది తీసుకున్నారు. సో నన్నే తీసుకునేవ్వలేదు, మరి ఎందుకో తెలియదు. మరి పర్మిషన్ అడగకపోయినా తీసుకోవచ్చేమో, అడిగాను కాబట్టి ఇవ్వలేదు నాకైతే. ఓకే మన బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.